హాయ్, హలో, నమస్తే. ఈరోజు మళ్ళీ కొత్త ఫీల్డ్కి వచ్చాం. కొత్త హెర్బిసైడ్స్ టెస్ట్ చేసుకోవడానికి. రండి ఫీల్డ్ చూద్దాం. ఇదిగోండి చూసారా, ప్లాట్స్ అంతా రెడీగా ఉంది. 3 ప్లాట్స్ అయితే రెడీ చేసాం. 4 ప్లాట్ ఇంకా చేస్తున్నారు. ఆ కర్ర పుల్లలు ఎందుకు చెప్తాను. ఇది చూసారా, అక్కడ కర్ర గుచ్చాము. నెక్స్ట్ కొత్త వేరే ప్లాట్కి మళ్ళీ ఇంకొక కర్ర గుచ్చాము. దానికి దారం కూడా పెట్టాము. మళ్ళీ అలాంటిది ఇంకోటి చేస్తాం. ఎందుకు ఆ కర్ర పుల్ల అంటే, ఇక్కడ ఒక కర్ర అమ్మకొచ్చిస్తున్నాడు కదా, అది అక్కడ ఒక కర్ర పుల్ల, ఆరు సైడ్ ఇంకొక కర్ర పుల్ల అడుగుచ్చి మనం దారం కట్టుకున్నాం అనుకోండి, కట్టలు లాగేదానికి ఈజీగా ఉంటుంది. మనకి స్ట్రైట్గా వస్తుంది. తర్వాత చూసుకునేదానికి కూడా బాగుంటాయి అన్నమాట. అందుకు ఆ పుల్ల అలా దారం అటు ఇటు చుట్టిన తర్వాత ఆ దారం స్ట్రైట్గా మట్టి లాగుతాడు అనమాట. అప్పుడు మనకి కట్టలు కూడా స్ట్రైట్గా ఉంటాయి. అలా కట్టలు తీసేలోపు నేను ఆ ఫీల్డ్ అంతా ఒక వీడియో తీసుకుంటున్నాను. ఆ తీసుకునే టైంలో నేను ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ వర్షంలో మనం మందు కొట్టామనుకోండి, అదంతా డైల్యూట్ అయిపోతుంది. ఆ డైల్యూట్ అవడం వల్ల మనకి ఎవ్వరికీ యూజ్ ఉండదు. అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ గంట సేపు వెయిట్ చేస్తాను. ఫైనల్గా అయితే వర్షం అయితే ఆగిన వెమ్మటే మన ఆయుధాలన్నీ రెడీ చేసుకున్నాం. అదే మందు, స్ప్రే మిషన్. నేనైతే మనకు కావాల్సిన 100 స్క్వేర్ మీటర్కి సరిపడ మందునైతే నేను రెడీ చేసుకుంటున్నాను. అలానే మా స్ప్రే మ్యాన్ తన స్ప్రే మిషన్ని అంత క్లీన్ చేసుకుంటున్నాను. ఆ 100 స్క్వేర్ మీటర్కి సరిపడ మందుని మనం దాంట్లో పోసుకుంటున్నాం. దానికి తగ్గ వాటర్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దాంట్లో పోసుకున్నాం. వాటర్లో మందంతా కలుపుకున్న తర్వాత స్ప్రే చేయడానికి వెళ్ళాడు. ఫస్ట్ మందు స్ప్రేయింగ్ జరుగుతున్న టైంలోనే మనం సెకండ్ మందు కూడా రెడీ చేసుకుంటా ఉన్నాం. ఇది కూడా సేమ్ 100 స్క్వేర్ మీటర్స్కి ఎంతగా సరిపడా మందునైతే రెడీ చేసుకుంటున్నాను నేను. ఇంతలో మన స్ప్రే మ్యాన్ కూడా వచ్చేసాడు. ఆ మందుతో మనం సేమ్ ఫస్ట్ దానికి ఎలా చేసామో అలానే మందు పోసుకొని వాటర్ వేసేసుకున్నాం. ఇక మన స్ప్రే మ్యాన్ కూడా తన రెండో స్ప్రేకి అయితే వెళ్ళిపోయాడు. ఈ గ్యాప్లో మనమైతే ఆ మందులు అన్నీ సర్దేసుకున్నాం, కార్లో పెట్టేసుకున్నాం. ఇక గ్లౌజులు, ఆ కవర్లు, ఆ వాటర్ టిన్ను అన్నీ జాగ్రత్తగా తీసి ఒక సైడ్ పెట్టేసాం అన్నమాట. ఇలా ఈరోజు మనం వర్క్ని కంప్లీట్ చేసుకున్నాం.